మొదటి వచనం నుండి ధ్యానిద్దాము. తరువాత అంటే 16వ అధ్యాయంలో సీనాయికి సీను అరణ్యానికి మధ్య తరువాత అంటే అక్కడ దేవుడు వారికి మన్నాను ఇచ్చిన తరువాత వారు దేవుని మాట చొప్పున ప్రయాణమైపోయారు, రెఫిదీములో దిగారు. As God commanded them, they moved to Rephidim. దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చిన రీతిగా వారి ప్రయాణం కొనసాగించారు. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన రీతిగా ప్రయాణాన్ని కొనసాగిస్తే రెఫిదీములో నీళ్ళెందుకు లేవు? నీళ్లు లేని చోటకు దేవుడు ఎలా నడిపిస్తాడు? అది అక్కడ ఒక పరీక్ష వారు ఎదుర్కొన్నారు. నీళ్లు లేవు, సహజంగా నీటి ఊటలు అక్కడ లేవు, నదులు లేవు, అరణ్య ప్రాంతం కాబట్టి కాలువలు ఉండవు. మరి వారు ఎలా ఉంటారు? అదే కదా దేవుడు పెడుతున్న పరీక్ష. వాళ్ళు ఎలా నిలబడతారు? వారు ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నారు? దేవుడు పంపిన చోట నీరుండాలి కదా. ఆర్గ్యుమెంట్. దేవుడు పంపిన చోట దేవునికి తెలియదా నీరుండాలని? కనుక దేవుడే పంపాడా? పంపిన దేవునికి నీరు లేదని తెలియదా? A doubt on God and His word raised in the hearts of Israelites. చూడండి, మీరు పరిస్థితులను బట్టి దేవుని మాటను అంచనా వేస్తే మీకు వచ్చేటువంటి సొల్యూషన్ ఏమిటంటే దేవుడు లేడని. దేవుని మాట ప్రకృతిని మించినటువంటిది. అది గ్రహించక ప్రకృతితో పోలిక చేసుకుని పరిశీలించి దేవుని మాట అసత్యం అనే భావానికి మనుషులు వచ్చేస్తారు. ఇవాళ సైన్స్ విస్తృతంగా పెరిగిపోయిన దినాలు ఇవి. ఇప్పుడు మనుషులకు లాజిక్ కావాలి, నమ్మటానికి ఒక కారణం కావాలి. ప్రాక్టికల్గా ఎలా సాధ్యం అనే దాని మీద ఆలోచిస్తారు తప్ప ఈ సైన్స్ అనేది ప్రూవెన్ ఎక్స్పెరిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం అనేది రాబోతున్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ యొక్క పరిశీలన గతం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసము యొక్క నడవడిక భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యత్యాసం విశ్వాసికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే లోకం విశ్వాసిని ద్వేషిస్తుంది. తెలుసుకోండి. మోషే సనగలేదు. మోషేకి కూడా రెఫిదీములో నీళ్లు లేవని తెలుసు, కానీ మోషే సనగలేదు. కానీ ఇజ్రాయేలీయులు సణిగారు. రీజన్ ఏమిటి? their thought, their mindset, వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనస్సు తేడా. మోషే అవగాహన, దేవుడు చెప్పాడు అంటే దేవుడు చూచుకుంటాడు. దేవుడు వెళ్ళమన్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ దేవుని కార్యం ఉంటుంది. పరిస్థితులతో నిమిత్తం లేదనేది మోషే నమ్మకం. రెఫిదీములో నీళ్లు లేకపోయినందున ప్రజలు త్రాగుటకు మాకు నీళ్ళిమ్ము అని అడిగారు మోషేని. మీరు నాతో వాదించనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాడు. చూడండి, మోషేతో వాదిస్తున్నారు, యెహోవాను శోధిస్తున్నారు. దేవుడే చెప్పాడా మనల్ని వెళ్ళమని? దేవుడు చెబితే ఇలా ఉంటుందా?
ఇలా ఉంది అంటే అసలు ఆయన దేవుడేనా? అసలు ఆ దేవుడు మనతో ఉన్నాడా లేడా? నువ్వు మమ్మల్ని మోసం చేసి నడిపిస్తున్నావా దేవుని పేరిట? ఇలా వాదానికి దిగారు. ఒక మనిషి వాదం ఎప్పుడు చేస్తాడు? తనకన్నీ తెలుసు అనుకున్నప్పుడు వాదిస్తాడు. తను జ్ఞానిని అనుకున్నప్పుడు వాదిస్తాడు. తను ఎరిగినది సత్యమని నమ్మినప్పుడు వాదిస్తాడు. మోషేతో వాదిస్తున్నారు. చెప్పు, మాకు జవాబు చెప్పు. మోషే గారు అంటున్నాడు, మీరు నాతో వాదిస్తారేంటి? దేవుడి మీద సణుగుతారేమిటి? అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపటానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి అన్నారు. మోషే అహరోనులు ఏం సంపాదించుకుంటున్నారండి? ఇశ్రాయేలీయుల విడుదల వలన ఏమైనా ఆస్తి సంపాదించుకుంటున్నారా? డబ్బు సంపాదించుకుంటున్నారా? ఏదైనా ఒక పదవి సంపాదించుకోవటానికి వాళ్ళు ఈ పని చేస్తున్నారా? ఇశ్రాయేలీయుల విడుదల కొరకు వాళ్ళు ఈ పని చేశారు. వాళ్ళకి మేలే చేశారే. అహరోను, మోషేలు కబంధ హస్తాలలో నలిగిపోతున్నారు కదా, ఫరో యొక్క కబంధ హస్తాల్లో ఇశ్రాయేలీయులు. అట్లాంటి వారు విడిపించారు కదా. ఎర్ర సముద్రం ఇదే మోషే అహరోనులు కదా వాళ్ళను గైడ్ చేసి నడిపించింది. పాటలు పాడారు కదా. కేవలం నీరు లేకపోయేటప్పటికే ఎందుకు ఇట్లా మెలిదిరిగిపోతున్నారు? ఇవాళ విశ్వాసులలో అనేకులు ఇలా ఉన్నారు. దేవుని మీద కోపం వచ్చి దేవుని పైన సణిగి వెనుదిరిగిపోతున్న వాళ్ళు, మందిరాన్ని మానివేసి వెళ్ళిపోతున్న వారు ఎంతోమంది వాళ్ళ సమాజాల్లో కనబడుతున్నారు. క్రైస్తవ్యాన్ని ఒక మతంగాను, క్రీస్తును ఒక వరమునిచ్చువానిగాను భావిస్తున్నారే తప్ప పరమునిచ్చువాడుగా భావించి వెంబడించడం లేదు. భౌతిక దీవెనల కొరకు యేసును వెంబడించటం వృధా. భౌతిక దీవెనల కొరకు కాదు ఆయన నిన్ను పిలిచింది, నీ ఆత్మరక్షణ కొరకు పిలిచాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరుచుకున్నాడు, మహాజనాంగంగా చేయబూనుకున్నాడు, మహిమపరచదలుచుకున్నాడు. వారి దేవునిగా లోకానికి పరిచయం కావాలనుకున్నాడు. మరి ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? దేవుని గురించి వాదన చేస్తున్నారు. వారు విరోధంగా ఉన్నారు, శోధిస్తున్నారు, దేవుణ్ణి శోధిస్తున్నారు. దేవుడా, నువ్వేనా? నువ్వే చెప్పావా? నీకు తెలియదా ముందు నీరు లేదని? ఇప్పుడు నువ్వేం చేస్తావు అన్నట్టు మాట్లాడుతున్నారు. మోషే దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడు జవాబిచ్చాడు. ఈ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి ఇంకాసేపటికి చంపేస్తారు. చూడండి ఎలా ఉందో, ఎలా రేగిందో, ఎటువంటి పరిస్థితి వచ్చిందో. ప్రజలంతా ఒకవైపు అయిపోయారు. మోషే అహరోనులు ఒక్కళ్ళే ఒక పక్కకు అయిపోయారు. ఎంత వాగ్యుద్ధం నడిచిందో మీరు చూడండి. ఇజ్రాయేలు పెద్దలందరూ కూడా సముదాయించలేకపోతున్నారు ప్రజల్ని. చేష్టలుడికి నిలబడిపోయారు. ప్రజలు తిరుగుబాటు చేసేస్తున్నారు. నీరేది? మమ్మల్ని ఎందుకు తెచ్చారు? మమ్మల్ని చంపటాక తెచ్చారా? మమ్మల్ని అక్కడే ఉంచితే పోయేది కదా. చావు కంటే దాస్యం మేలు కదా అనుకుంటున్నారు. చావు కంటే దాస్యం మేలు కదా అనుకుంటున్నారు. చాలామంది యేసు ప్రభువును వెంబడించడానికి వస్తున్న వాళ్ళు భౌతిక అవసరాలు తీర్చబడటం విషయంలో చావే మేలు అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సోదరుడా, ప్రభువు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో అది అర్థం చేసుకోకుండా ప్రభువు తనను తాను నీకు పరిచయం చేసుకోవటానికి, తన పరిచర్యలో నీ స్థాయిని ఎదిగింప చేయటానికి ఆయన అనుగ్రహించేటువంటి పరీక్షలను అర్థం చేసుకోక
ఆయనపై సణిగితే ప్రయోజనం ఏమిటి? మోషే అంటున్నాడు, ఇంకాసేపట్లో రాళ్లతో కొట్టి చంపేస్తారు మమ్మల్ని అని. అప్పుడు యెహోవా అన్నారు, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా వెళ్ళు. నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని వెళ్ళు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద, రెఫీదీములో హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల ఎదుట, వారి కన్నుల ఎదుట అలాగునే చేశాడు. హోరేబు బండ, హోరేబు పర్వతం, రెఫీదీము ప్రాంతంలో అది హోరేబు బండ, హోరేబు పర్వతం. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత 15 days ట్రావెల్ కంటిన్యూ అయినా ఆ పర్వత శ్రేణి కొనసాగుతూ ఉంది. అది సీనాయి పర్వతం. చూడండి, సీనాయి పర్వతం, హోరేబు పర్వతం ఒకటే. బిగినింగ్ ప్లేస్ని హోరేబ్ అని పిలిచారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తరువాత ప్రభువు ఆజ్ఞలిచ్చిన చోట సీనాయిగా పిలువబడింది. అది ఒక్క కొండ కాదు, పర్వత శ్రేణి అది. వారు ఆ పర్వత శ్రేణిని పట్టుకొని వెళుతూ ఉన్నారు అరణ్యంలో. ఇది మనం గమనించాలి. ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను బండ మీద నిలుస్తాను నీకెదురుగా, నీవు ఆ బండను కొట్టాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అని వ్రాశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చేటువంటి జీవజలం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆత్మ యొక్క దప్పిక పరిపూర్ణంగా తీర్చబడింది. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. ఏలయనగా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే, తమను వెంబడించినటువంటి బండ అంటారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను కనానుకు చేర్చే వరకు వారి వెంబడి కొనసాగిన వాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, పాత నిబంధన గ్రంథములోని దైవ ప్రత్యక్షతలు అన్నీ కూడా యేసుక్రీస్తువే. ఆయనను ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, శరీరధారి కాక పూర్వము దేవుని వాక్యమైనటువంటి యేసు, దేవుని వాక్యమైనటువంటి ఆ ప్రభువు, కుమారుడైనటువంటి దేవుడు వారితో కూడా ప్రయాణాలు చేశాడు. యెహోవాగా ప్రత్యక్షతలు ఇచ్చినవాడు ఆయనే. యెహోవాను నరులకు ప్రత్యక్షపరిచిన వాడు ఆ ప్రభువే. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అన్నారు, అబ్రహాము నా దినము చూడవలెనని మిక్కిలి ఆశించాడు, అలాగున చూచి ఆనందించాడు అన్నాడు. అబ్రహాము చూచినవాడు యేసుక్రీస్తే. మోషే చూచినవాడు, మాట్లాడినవాడు, కలిసి నడిచినవాడు యేసుక్రీస్తుతోనే. ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. యేసు శరీరధారి కాక పూర్వము దేవుని వాక్యము సశరీరుడిగా పలుమార్లు పాత నిబంధనలో భక్తులకు ప్రత్యక్షమగుతూ దేవుని వారికి బయలుపరుస్తూ కొనసాగాడు. హైపోస్టాటిక్ యూనియన్ మనకు అర్థం కావాలి. ప్రభు అంటున్నాడు, నేను బండ మీద నిలుస్తాను, నువ్వు ఆ బండను కొట్టంటున్నాడు. ఎవరిని కొట్టాలి? బండను కొట్టాలి. బండ మీద ఎవరున్నారు? ప్రభువు నిల్చునున్నాడు. ఆ బండ క్రీస్తే అంటున్నాడు.
ప్రభువును కొట్టాలి అనగా సిలువలో మానవ ఆధ్యాత్మిక దాహం తీరిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు కొట్టబడ్డాడు, అధిపతి నిర్మూలమవుతున్నాడు అన్నాడు దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభువు యొక్క భౌతిక మరణం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆధ్యాత్మిక మరణం మానవులను వారి యొక్క పాపము నుండి విడిపించి ఆత్మలో సమృద్ధి కలిగిన వారిగా చేస్తాను. ఈ సత్యము విశ్వాసము చేత ఒప్పుకోలు చేయాలి. అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఆ నమ్మకం కలుగుతుంది. అప్పుడే వారు తిరిగి జన్మించిన వారు అవుతారు. లేకపోతే బైబిల్ అర్థం కాదు. హోరేబు బండ మీద ప్రభువు నిలబడగా మోషే ఆ బండను కొట్టగా నీరు ప్రవహించింది. 78వ సంకీర్తనలో ఆ నీటిని గురించి మాట్లాడుతూ అంటాడు, అవి కాలువల వలె ప్రవహించాయి అన్నాడు, నదుల వలె ప్రవహించింది అని అన్నాడు. ఎంత విచిత్రమైన మాటలంటివి. 78వ సంకీర్తన 20వ వచనం, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. బండను కొట్టింది ఎవరు? మోషే అని నిర్గమకాండం సాక్ష్యమిస్తుంది. కానీ ఇక్కడ బండను కొట్టినది మోషే అని చెప్పలేదు, ఆయన అన్నాడు. ఆయన అంటే గాడ్ హిమ్సెల్ఫ్, ఆయన అంటే దేవుడని. దేవుడు బండను కొట్టగా నీళ్లు కాలువల వలె పారెను. కేవలం కాలువల్లానే పారాయా నీరు? చూడండి 15వ వచనంలో అంటాడు, ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి త్రాగ నీరిచ్చెను. సముద్రం అంత సమృద్ధి అన్నాడు అంటే పోలిక చెప్పేటప్పటికీ అంత విస్తార జలాలు వచ్చాయి. అవి ఛానలైజ్ అయ్యాయి. ఎట్లా అయ్యాయి? బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాడు, నదుల వలె నీళ్లు ప్రవహింపచేశాడు అన్నాడు. కనుక వారి యొక్క ఫర్దర్ జర్నీస్లో, తరువాత వారు చేయబోయే ప్రయాణాలలో వారి వెంబడి నీటి ప్రవాహాలు కూడా వెళ్ళాయి. ఇది ఎంత ఆశ్చర్యం అండి. వారికి ఇక ఎన్నడూ కూడా దప్పిక కలగకుండా, వారికి వారి పశువులకు కూడా దప్పిక కలగకుండా ఆ నీటి కాలువలు ఆ ప్రయాణమంతటిలో కూడా వారి వెంబడి వెళుతూ వచ్చాయి. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని ఫాలో చేస్తున్నాడు. ఆ నీరు వెళుతోంది. అదే కొరింథీ పత్రికలో అన్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆ బండ వారితో కొనసాగినటువంటి బండగా ఉందన్నాడు. కనుక ఆ పర్వత శ్రేణి కొనసాగింది. ఈ నీరు కాలువల వలె, నదుల వలె ప్రవాహములు కొనసాగి వారి యొక్క అవసరాలు తీర్చింది. బండ నుండి మధురమైనటువంటి జలాలు, ఎంత విస్తారం అంటే సముద్రమంతటి విస్తారపు నీరు. ఇశ్రాయేలీల ఎదుట దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆయనను విశ్వసించటానికి ఎంతో గొప్ప ఆధారాలు. కానీ వాళ్ళు అలా విశ్వసించలేకపోయారు. అందుకే ఆ తరం ప్రజలు అరణ్యంలోనే చనిపోయారు. వాగ్దాన భూమి కనానుకు అప్పటి జనాభా లెక్కలలో 6 లక్షల కాల్బలంలో లెక్కించబడిన వారిలో 2 మాత్రమే, యెహోషువ కాలేబు అనే 2 మాత్రమే వారు కనానులో ప్రవేశించారు. విశ్వసించలేకపోవుట, చూచి విశ్వసించలేకపోవుట, అనుభవించి విశ్వసించలేకపోవుట వారి మరణానికి కారణమైంది. దేవుని యొక్క ప్రత్యక్షత, శిలువపై క్రీస్తు మరణించుట ద్వారా మానవ మరణాన్ని నశింపచేశాడనే ఒక ప్రత్యక్షత
మానవ జాతికి అనుగ్రహించబడిన తరువాత కూడా దానిని అంగీకరించకపోతే అగ్నిగుండము అను రెండవ మరణము తప్ప మరొకటి మిగలదు. కనుక మోషే ఇశ్రాయేలు పెద్దల ఎదుట దేవుడు చెప్పినట్లు చేసెను. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఏ కర్రతో అయితే ఐగుప్తు నదిని కొట్టావో అదే కర్రతో కొట్టమంటున్నాడు. అదే కర్రతో కొట్టమంటున్నాడు. ధర్మశాస్త్రం మనకు ఆ కర్రను సూచిస్తుంది. ఆ కర్ర ఒక కట్టడిని తెలియచేస్తోంది. ఒక గైడెన్స్ ఆ కర్ర ఇస్తోంది వారికి ప్రయాణాల్లో. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించేది ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు. అవే ఆజ్ఞలు వారి మీద నిలిచి వారిని పాపులుగా తీర్చిదిద్దుతాయి, వారి శిక్షకు కారణమవుతాయి. ఏ కర్ర అయితే వారి మీద పడాల్సిందో వారి సణుగును బట్టి, వారి యొక్క గొణుగుడును బట్టి వారి మీద పడవలసినటువంటి ఆ కర్ర బండ మీద పడింది. ఇన్ స్పైట్ ఆఫ్ స్మిటింగ్ ద పీపుల్, గాడ్ స్మోట్ ద రాక్. ప్రజలను కొట్టాలి దేవుడు సనుక్కున్నందుకు, ప్రజలను కొట్టకుండా బండను కొట్టాడు. అర్థమవుతుందా? మనకు శిక్ష పడాలి, కానీ మనకు శిక్ష పడలేదు, యేసుకు శిక్ష పడింది. మన శిక్ష యేసుపై మోపబడింది. ఎందుకంటే దేవుని శిక్ష పడితే ప్రజలు నశించిపోతారు. దేవుని యొక్క శిక్ష పాపము కొరకు ఏదైతే దేవుడు ఉద్దేశించాడు దానిని భరించగలిగిన వాడు యేసు ఒక్కడే. అందుకే ఆయనపై మానవ పాపాన్ని మోపి దేవుడు యేసు శరీరానికి శిక్షను విధించాడు. యేసు శరీరము పైన నిలిచిన పాపానికి శిక్ష పడింది, యేసుకు కాదు. కనుక మానవ పాపం యేసు దేహం పైన శిక్షించబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువుకు ఈ బండ సాదృశ్యంగా కనిపిస్తోంది. నిర్గమకాండము గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము నుండి అధ్యాయము ముగింపు 16వ వచనము వరకు ధ్యానము. 17వ అధ్యాయములో ఇది 2వ వివరణ. మొదటి వివరణ హోరేబు బండను రెఫీదిములో మోషే కొట్టినప్పుడు విస్తార జలము వచ్చి వారి అవసరతలు తీర్చింది, వారి దప్పిక తీర్చింది. ఆ స్థలాలు మస్సా మెరీబాగా పిలువబడ్డాయి. యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని శోధించటాన్ని బట్టి మస్సా మెరీబా. మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదించుట. మోషేతో వాదించారు, యెహోవాను శోధించారు. ప్రభు వారితోనే ఉంటే ఉన్నాడా లేదా అని పరీక్షించపూనుకున్నారు. దేవుణ్ణి పరీక్షించాలని యత్నించటమే దేవుని శోధించటం. ఆయన ఉన్నాడో లేదో, ఆయన చేయగలడో చెయ్యలేడో, ఈ ఆలోచనలు శోధించుట క్రిందకు వస్తాయి. ఇది మనం చూచాం. ఇక 8వ వచనం చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదిములో ఇజ్రాయేలీయులతో యుద్ధము చేశారు. అమాలేకీయులు ఎవరు? ఆదికాండము గ్రంథం 36వ అధ్యాయంలో యాకోబు యొక్క సహోదరుడైన ఏశావు వంశావళి ఉన్నది. ఏశావు యొక్క భార్య ఆదా, వారిద్దరికీ పుట్టినటువంటి వాడు ఎలీఫజు. ఎలీఫజునకు తిమ్నా అనే ఉపపత్ని ఉంది. ఎలీఫజుకు తిమ్నాకు పుట్టినవాడు అమాలేకు. ఈ అమాలేకు దేవునికి విరోధముగా లేచినవాడు. కావున ఈ అమాలేకీయులకు దేవునికి
తరతరముల యుద్ధం, వాళ్ళను సమూల నాశనం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా చేయమని ఇజ్రాయేలీయుల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలుకు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. అమాలేకీయులు యుద్ధ పిపాసులు, యుద్ధం అంటే ప్రియులు. దేవుని ప్రజల మీద యుద్ధం చేసి దేవుని ప్రజలను నశింపచేయాలని యత్నం చేసేవారు అమాలేకీయులు. మోషే యెహోషువతో అన్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుదేరి వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరము మీద నిలుస్తాను అని చెప్పాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లుగా వెళ్ళి అమాలేకీయులతో యుద్ధాన్ని ప్రారంభించాడు. మోషే, అహరోను, హూరు అను ముగ్గురు మోషే మాట ఇచ్చినందున ఆ కొండ శిఖరం మీదకి ఎక్కారు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఏమిటి ఇక్కడ యుద్ధానికి మోషే చేతులు ఎత్తటానికి ఏమిటి లింక్? ఏమిటి? మోషే దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాడు. పురుషులైతే సంశయము మాని తమ చేతులు ఎత్తి ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కనుక పురుషులు సంశయాలు మాని ప్రార్థన చేయాలి. మోషే చేతులు ఎత్తి చేస్తున్నటువంటిది గొప్ప ప్రార్థన. మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. చేతులు ఎత్తుట ద్వారా ప్రార్థిస్తున్నాడు అనేది మనం గ్రహిస్తున్నాము. కనుక మోషే ప్రార్థించినంతసేపు కూడా వారు గెలిచారు. మోషే ప్రార్థించినంతసేపు కూడా ఇశ్రాయేలీలు గెలిచారు. చేతులు బరువెక్కి దించినప్పుడల్లా అమాలేకీయులు గెలిచారు. కాబట్టి ఇశ్రాయేలీయులు గెలవాలి అంటే మోషే చేతులు దేవుని వైపు ఎత్తి ఉండాలి. మనకు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. మనము సాతానునితో నిరంతరం పోటీ చేస్తాం, యుద్ధం చేస్తున్నాం. మనతో పోరాడుతుంటాడు వాడు జీవితకాలం ఎలా కూడా. అమాలేకీయులు ఎలా తరతరాలు యుద్ధమో, అపవాదికి విశ్వాసికి జీవితకాలపు యుద్ధం. ఈ జీవితకాలపు యుద్ధంలో వాడు విశ్వాసిని జయించటానికి యత్నం చేస్తుంటాడు, పోరాడటానికి యత్నం చేస్తుంటాడు, యుద్ధమాడటానికి యత్నం చేస్తుంటాడు, భయకంపితుడు చేయటానికి యత్నం చేస్తుంటాడు, ఓడించటానికి యత్నం చేస్తుంటాడు. అప్పుడు మనకు మోషే చెప్పినది ఏమిటంటే, మీ చేతులు పైకెత్తి ఉంచాలి. మీ చేతులు బరువైనప్పుడు అహరోను, హూరు సపోర్టింగ్ హ్యాండ్స్ వచ్చాయి. ప్రేయింగ్ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్. ప్రేయింగ్ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్. బోత్ హ్యాండ్స్ ఆర్ హెల్పింగ్ టు వారియర్ హ్యాండ్స్. యుద్ధం చేస్తున్న చేతులను బలపరచడానికి ప్రార్థన చేస్తున్న చేతులు, ప్రార్థన చేస్తున్న చేతులను బలపరుస్తున్న చేతులు కనిపిస్తున్నాయి. అర్థమవుతుందా? యుద్ధం చేస్తున్నవాడు దైవ సేవకుడు. దైవ సేవకుని కొరకు ప్రార్థించుట బాధ్యత. ఇద్దరు లేక ముగ్గురు భూమి మీద ఏకీభవించి దేనినైతే అడుగుతారో అది పరలోకమందున్న దేవుని వలన వారికి అనుగ్రహించబడుతుందని మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది. అక్కడ మోషే ప్రార్థనతో అహరోను, హూరులు ఏకీభవించారు. మోషేను ఒక బండ మీద కూర్చోబెట్టారు. చదువుతాను చూడండి, 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా అహరోను, హూరు ఒక రాయి తీసుకుని వచ్చి మోషే దాని మీద కూర్చుండటం కోసం వేశారు. అహరోను ఒక ప్రక్క,
హూరు మరొక ప్రక్కన నిలుచుని అతని చేతులను పట్టుకొని పైకెత్తి ఆదుకొన్నారు. ఆ చేతులు ఆకాశము వైపు నిలకడగా సూర్యాస్తమయం వరకు ఉంచారు. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచేస్తాను గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించు అని చెప్పాడు. అర్థమవుతుందా? మోషే రాసిన జ్ఞాపకార్థ గ్రంథంలో ఈ వివరణ రాయమన్నాడు. అమాలేకీయులను శాశ్వతంగా దేవుడు తుడిచేస్తానన్నాడు. అమాలేకీయులతో ఎంత ప్రమాదం అంటే వారిని బ్రతకనిస్తే వారు ఇశ్రాయేలీయులను చంపుతారు, అంతటి ప్రమాదం. సౌలు రాజు అమాలేకీయులను నాశనం చేయమని దేవుడైన యెహోవా చెబితే వారి యొక్క ఎడ్లకు వారి యొక్క గుర్రాలకు ఆశపడి తెచ్చుకున్నాడు. ప్రభు సమూయేలు ద్వారా అడిగించాడు, ఎందుకు ఇట్లా చేశావంటే తమ జనులు తమ దేవుని కొరకు బలులు ఇవ్వటానికి తెచ్చుకున్నారన్నాడు. అమాలేకీయుని చేతిలోనే సౌలు చనిపోయాడు. తెలిసిందా? అమాలేకీయులను చంపని కారణం చేత అమాలేకీయుని చేతిలోనే సౌలు చనిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. సోదరుడా, సోదరి, మనం అపవాదిని వాని క్రియలను చంపితే మనం ఆత్మలో జీవిస్తాం. కనుక అలా చేయకపోతే మనలను నాశనం వైపు నడిపించడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఇది ఇందులో పాఠం. దీన్ని గుర్తుపెట్టుకోండి. కొండ శిఖరము మీద ఈ ముగ్గురు ఉన్నారు. అహరోను అంటే మనకు తెలుసు, మోషే సొంత అన్నగారు. హూరు అంటే ఎవరు? హూరు యోధా వంశానికి గోత్రానికి చెందినటువంటి వాడు. యోధా గోత్రములో పుట్టిన హూరు అనే మాటకు అర్థం ఏమిటి అని మనం చూచినప్పుడు హూరు ఎ విట్నెస్, ఒక సాక్షిగా మనకు కనపడతాడు. హూరు అంటే లిబర్టీ అని కూడా అర్థం ఉన్నది, స్వేచ్ఛ అని కూడా అర్థం ఉన్నది. కనుక హూరు ఆ సమయానికి ఒక సపోర్టర్గా నిలబడబట్టి యెహోషువ యుద్ధం చేశాడు. మీరు చూడండి, ఇశ్రాయేలీయులు విజయాన్ని నమోదు చేయటానికి యుద్ధమాడిన చేతులున్నవి, ప్రార్థించిన చేతులున్నవి, ప్రార్థనా చేతులను బలపరిచిన చేతులు ఉన్నవి. దేవుని పరిచర్యలో ఇలా పరిచర్య చేసే వ్యక్తులు ఉండాలి, వారి కొరకు ప్రార్థించే వ్యక్తులు ఉండాలి, వారితో సహకరించే వ్యక్తులు ఉండాలి. ఇట్స్ ఆల్ ఎ టీమ్ వర్క్. దిస్ విక్టరీ బిలాంగ్స్ టు ఎ టీమ్. ఒక చక్కటి గుంపు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెందింది ఈ విజయం అని వాక్యం చెబుతోంది. 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా ధ్వజము అని నిస్సీ అని హెబ్రీలో పేరు పెట్టాడు. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తారు గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరం యుద్ధం. సమూయేలు 2వ సమూయేలులో ఈ యొక్క ప్రారంభ అధ్యాయంలోనే మనకు ఈ విషయాలు కనపడతాయి. కనుక గుర్తించండి, దేవునితో యుద్ధం ఆడేటువంటి ప్రజల వాళ్ళు దేవుని ప్రజలతో యుద్ధం ఆడతారు. అపవాది లక్షణం అది. వాడు దేవునితో యుద్ధం ఆడతాడు, దేవుని యొక్క బిడ్డలతో యుద్ధం ఆడుతున్నాడు. ఫైనల్గా ప్రభువు వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించి అగ్నిగుండాన్ని పంపిస్తారు. కనుక ఇది తరతరాలకు అంటిల్ ద ఎండ్ ఈ పోరాటం సాగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా అమాలేకీయులను ఇశ్రాయేలీల పట్ల చూపించాడు ప్రభువు. 17వ అధ్యాయం ముగించుకున్నాం.